ఎవరైనా వచ్చి ఒక ప్రాబ్లం షేర్ చేసుకుంటే అది ఎటువంటి ప్రాబ్లమో కూడా తెలియకుండా సింపుల్గా సాటన్ మీద నెట్టేసే ఒక కల్చర్ మనకు లోకల్ చర్చెస్లో వచ్చేసాయి. సాతాను పెడుతున్నాడు, నా భర్త నన్ను హెరాస్ చేస్తున్నాడు అంటే ఆ భర్త మైండ్ సెట్ ఏంటని ఆలోచించట్లేదు, సాటన్ చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. సైకలాజికల్ ఆస్పెక్ట్స్ చర్చ్లో అసలు మినిమం ఎక్కడో చదివాను, బిబ్లికల్ ఇల్లిటరసీ అనేది లోకల్ చర్చెస్లో ఉందని. నిజంగా నిరక్షరాస్యుల్లాగా మనం ప్రవర్తిస్తున్నాం కొన్ని సందర్భాల్లో. నీడ్స్ ఎలా ఉంటాయో మనకి తెలియదు, వాటిని ఎలా తీసుకోవాలో తెలియదు. అర్థమైన పాయింట్ ఏంటంటే ఒక చిన్న సైకలాజికల్ ఇష్యూని ఎక్స్ట్రీమ్ స్పిరిచువల్ టెర్మినాలజీతో మనం అదేదో సూపర్ న్యాచురల్ వార్ఫేర్లో మనం ఉన్నట్లుగా బిల్డప్ చేసి వాళ్ళకి రైట్ సొల్యూషన్ ఇవ్వకుండా చాలా లైఫ్స్ మెజరబుల్ చేసేస్తున్నాం అన్నమాట. ఒక చోట ఒక యూత్ మీటింగ్లో నేను వాక్యం చెప్పి కింద దిగేటప్పటికి ఇద్దరు ఇంజనీరింగ్ కుర్రోళ్ళు వచ్చి నాతో అడిగిన మాట ఏంటంటే, అన్న మేము వీఆర్ సఫరింగ్ విత్ బ్యాడ్ థాట్స్. నేను కూడా ఊరికనే వాళ్ళతో కనెక్ట్ అవ్వటానికి, ఐడెంటిఫై అవ్వటానికి ఏమన్నానంటే ఈవెన్ ఐ ఆమ్ సఫరింగ్ అన్నాను. అప్పుడు ఆ కుర్రోళ్ళు ఏమన్నంటే ఆర్ యూ షూర్ అన్నారు. అదేంటి నాకు వస్తాయి అని అంటే అప్పుడు వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. వాళ్ళ పాస్టర్ గారికి వెళ్ళి చెప్పుకున్నారట. వాళ్ళ పాస్టర్ గారు ఏమన్నారంటే మాకు రావే అన్నాడట. దే ఆర్ గివింగ్ ఎ రాంగ్ పిక్చర్. వన్ గర్ల్ టాక్ టు మీ, కాల్ మీ అట్ మిడ్ నైట్ అండ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ పోర్నోగ్రఫీ. నేనేమన్నానంటే ఇది నువ్వు నాకు చెప్పకూడదు, యూ షుడ్ టాక్ టు సమ్ సిస్టర్. అమ్మాయి అన్న మాట ఏంటంటే నేను వాళ్ళకి చెప్తే నా లైఫ్ పబ్లిక్ అయిపోతుంది. నేను సిస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మెనీ గర్ల్స్ ఆర్ లుకింగ్ ఫర్ గర్ల్ కౌన్సిలర్స్. లేరు. నేను లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్లో రకరకాల దెబ్బలు తిన్నాక వన్ ఫైన్ డే నేను ఏమని దేవుడి దగ్గర కమిట్ చేసుకున్నానంటే, ఇఫ్ సంబడి కమ్స్ అండ్ షేర్ దేర్ స్టోరీ విత్ మీ, ఐ విల్ లిజన్ టు దెమ్ పేషెంట్లీ. మన చర్చ్లో కౌన్సిలింగ్ చేసే బృందాలు, కౌన్సిలింగ్ చేసే మనుషులు లేరు. కౌన్సిలింగ్ చేయటం అంటే ఏంటో తెలియటం లేదు.